हरि ओं सर्वेभ्यः संस्कृताभ्यासाय स्वागतं। जयतु भारतं जयतु संस्कृतं। ఈ రోజు మనం భగవద్గీతలో ఒక శ్లోకం చదువుదాం, దానికి అర్థం కూడా చెప్తాను. సాంఖ్యయోగము, భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో శ్లోకము 2వ శ్లోకం. భగవాను వాచ, శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఏంటంటే, కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కుతస్త్వాకష్మలమిదం, కుతః, కుతః అంటే ఎక్కడి నుండి, పంచమీ విభక్తి, ఎక్కడి నుండి, కుతః. కష్మలమిదం, ఈ మనోబలహీనత, కష్మలమిదం ఈ మనస్సు యొక్క బలహీనత, విషమే సముపస్థితం. విషమే అంటే ఈ విషమ పరిస్థితి ఎక్కడి నుంచి, ఎలా ఉంది నీకు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా దాపరించింది ఈ అధైర్యము అని అడుగుతున్నాడు కృష్ణుడు. అనార్యజుష్టమ స్వర్గ్యం, అనార్యజుష్టం అంటే అనార్యులు, అంటే నాగరికత తెలియని వాళ్ళు అనార్యులు. అలా ప్రవర్తిస్తున్నావు నువ్వు, అలా ఉంటే అది అస్వర్గ్యం. అంటే అస్వర్గ్యం అంటే స్వర్గం పొందలేవు. తెలివితేటలు లేకుండా చాలా బలహీనతగా ఆలోచించడము, ఇలాంటివి చేస్తే అది స్వర్గానికి దారి తీయదు. అందుకే వీరమరణం అంటాం. ధైర్యంతో ఎప్పుడైతే మనం ఎదుర్కొని మరణం పొందినా కూడా అది వీరమరణం. అది స్వర్గానికే వెళ్తారు, కానీ అది ఎక్కడా మనకి అస్వర్గం కాదు. సో ఇక్కడ అదే చెప్తాడు, అనార్యజుష్టమ స్వర్గ్యం, అలా వెళ్ళడం స్వర్గం కాదు. నువ్వు అలా, అది బలహీనత. అందుకు అది ఇంకా ఏంటి, అది అకీర్తికరం అర్జున. అకీర్తికరం, కీర్తి కాదు. తర్వాత శ్లోకాల్లో చెప్తాడు, అలా కీర్తి పొందలేవు నువ్వు. యుద్ధం చేసి నువ్వు మరణించినా కూడా నీకు కీర్తి పొందుతావు, కానీ అది యుద్ధం చేయకుండా పిరికితనంతో వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. అలా చెయ్యొద్దు. ఈ బలహీనత ఎక్కడి నుంచి నీకు దాపురించింది అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఈ శ్లోకానికి అర్థం ఇది. ఇప్పుడు మనము పంచమీ విభక్తి చెప్పుకుందాము. పంచమీ విభక్తి అంటే నుండి, ఫ్రమ్ దేర్, ఫ్రమ్ వేర్, ఇవన్నీ అంటాం కదా మనం. ఫ్రమ్ అంటే నుండి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. పంచమీ విభక్తి అంటే నుండి. ఎప్పుడెక్కడ పంచమీ విభక్తి అన్నామంటే ఆ నుండి అని మనకి అర్థం అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు చెప్తాను. ఉదాహరణకి, వృక్షాత్ ఫలం పతతి, అది మనకి గుర్తుండిపోతుంది. వృక్షాత్ ఫలం పతతి, చెట్టు నుండి ఫలము పడుతోంది. ఇంకా వృక్షాత్ అనగానే పంచమీ విభక్తి నుండి, వృక్షాత్ ఫలం పతతి. అలాగే తర్వాత, కాశీతః మమ మాతులః ఆగమిష్యతి. కాశీతః, ఇప్పుడు తహ అన్నా కూడా, వృక్షాత్ అన్నా వృక్షతః అన్నా కూడా ఒకటే అర్థం, సమాన అర్థమేవ, భేదం నాస్తి, తత్ర సమానం. అతః కాశీతః మమ మాతులః ఆగమిష్యతి. కాశీతః అంటే కాశీ నుండి, మమ మాతులః, మమ నా యొక్క, మాతులః మేనమావ, ఆగమిష్యతి అంటే వస్తాడు అన్నమాట, రాబోతాడు అన్నమాట. ఇది ఇంకా చెప్పలేదు నేను, గమిష్యతి అని, గచ్చతి అని చెప్పాను. గచ్చతి అన్నది వస్తున్నాడు, గమిష్యతి అంటే రాబోతాడు, అది భవిష్యత్ కాలం. తర్వాత నేను భవిష్యత్ కాలం మళ్ళీ వివరంగా చెప్తాను. తర్వాతది అనంతరం, పిత కార్యాలయతః ఆగచ్చతి. పిత కార్యాలయతః, కార్యాలయం నుండి, ఆగచ్చతి వస్తున్నారు. ఉద్యానతః ఫలాని ఆనయతు, తోటలోంచి ఫలాలు తీసుకురా. రేలస్థానకతః కథం ఆగచ్చతి భగిని. భగిని అంటే సిస్టర్, సోదరి అని అర్థం అన్నమాట సంస్కృతంలో. సాధారణంగా మనం ఎప్పుడూ కూడా
ఆడవాళ్ళని సంబోధించినప్పుడు భగిని అని సంబోధిస్తాం, భగిని అని సంబోధిస్తాం, భవతి అని సంబోధిస్తాము, మహోదయే అని సంబోధిస్తాం. మహోదయ అంటే పుల్లింగం, మగవాళ్ళని సంబోధించాలంటే మహోదయ అంటాము, ఆడవాళ్ళని సంబోధించాలంటే మహోదయే అని చెప్తాం అనమాట. మాన్యే, మాన్యే కూడా ఏమండి అంటాం కదా మనం, అదనమాట. ఇవన్నీ కూడా సంబోధన. భగిని, మాన్యే, మహోదయే ఇవి ఆడవాళ్ళని సంబోధించడానికి ఉపయోగిస్తాం. రైలస్థానత, రైలస్థానకత అంటే రైలు స్థానం నుంచి, రైల్వే స్టేషన్ నుంచి. కథం ఆగచ్చతి భగిని, కథం అంటే ఏ విధంగా, ఎలాగా. కథం ఆగచ్చతి ఎలా వచ్చావు, ఎలా వస్తున్నావు అన్నమాట. आपणत गृहं कियत् दूरं, आपणत आपणम, आपणम అంటే షాప్. आपणत गृहं कियत् दूरं, कियत् दूरं ఎంత దూరం, కియత్ అంటే ఎంత, కియత్ ఎంత. ఈ పదాలు కొంచెం రాసుకోండి, మనం రోజు వాడుకునే భాషలో భాష అన్నమాట ఇది. కియత్ మూల్యం, ఎంత ఖరీదు, కియత్ మూల్యం, కియత్ దూరం, కియత్ ఆవశ్యకం, ఎంత కావాలి, కియత్ ఆవశ్యకం. ఈ పదాలన్నీ కూడా మనం వాడుకుంటూ ఉంటాం రోజు. आपणत, आपणम, आपणम అన్నది పదానికి. आपणत అంటే షాప్ నుండి, గృహం ఇల్లు, కియత్ దూరం ఎంత దూరం. ఇది కలిపి ఒక సెంటెన్స్గా మీరు 4 సార్లు చదవండి. ఒకే సెంటెన్స్ 4 సార్లు చదవండి, అది మీకు ఇంకా అలవాటు అయిపోతుంది. దేవాలయత పాఠశాలాం గచ్చతి వా, దేవాలయత పాఠశాలాం పాఠశాలకి, గచ్చతి వా వెళ్తున్నావా. వా అన్నది ప్రశ్న, వా అన్నది ప్రశ్న. గచ్చతి వా, ఆగచ్చతి వా, స్వీకరోతి వా తీసుకుంటావా. ఈ వా అన్నది ప్రశ్నవాచకం. వా కానీ కిం కానీ రెండు ఈక్వల్, రెండు సమానమేవ, భేదం నాస్తి. ఆగచ్చతి కిం, ఆగచ్చతి వా, ద్వయమపి సమానం, ద్వయం, ద్వయమపి సమానం. చోరः ఆరక్షకాత్ భీతः అస్తి. చోరः, చోరः మీకు తెలుసు. ఆరక్షకాత్, ఆరక్షకः అంటే పోలీస్. ఆరక్షకాత్ భీతः అస్తి, భయపడుతున్నాడు. చోరः దొంగ, ఆరక్షకాత్ ఆరక్షకుడు అంటే పోలీస్ వలన భీతి పొందుతున్నాడు, భీతి అస్తి. సజ్జనః దుర్జనాత్ భీతిః భవతి. సజ్జనః, సజ్జనః అంటే మంచి జనుడు, మంచివాళ్ళు. దుర్జనాత్ దుర్జనుడు, చెడ్డవాడు నుండి, భీతిః భవతి భయపడుతూ ఉంటాడు, భయం ఉంది అన్నమాట. భీతిః భవతి భయం ఉంది. అనంతరం రావణः రామాత్ భీతిః ఆసీత్. రావణः రావణుడు, రావణాసురుడు, రామాత్ రాముడి వలన, రాముడి నుండి, భీతిః ఆసీత్ భీతిః భయం, ఆసీత్ అంటే ఉండినది, అది భూతకాలం. ఆసీత్ అన్నది భూతకాలం. ఇది కూడా మీకు ఇదివరకు చెప్పలేదు నేను, ఇప్పుడు చెప్తున్నాను. అస్తి అంటే ఉంది, ఆసీత్ అంటే ఉండెను. అస్తి ఆసీత్. అనంతరం అనంతరవాక్యం. విష్ణు మకరతః గజేంద్రం రక్షితవాన్. విష్ణువు, విష్ణువు మకరతః మకరం నుండి, గజేంద్రం గజేంద్రుడిని, రక్షితవాన్ రక్షించాడు. రక్షితవాన్ కూడా మీకు కొత్తదే అనుకుంటున్నాను. రక్షితవాన్, గతవాన్, గతవాన్ అంటే వెళ్ళాడు, రక్షితవాన్ రక్షించాడు. ఇది కూడా పాస్ట్ టెన్స్. రక్షితవాన్ అది పుల్లింగంలో ఉంది, అతను రక్షించాడు, రక్షితవాన్. రక్షితవతి అన్నాం అనుకోండి, అది స్త్రీలింగంలో.
ఆమె రక్షించింది అన్నప్పుడు సా రక్షితవతి, ఆమె రక్షించింది అని అన్నమాట. ఇప్పుడు ఇక్కడ విష్ణు మకరత గజేంద్రం రక్షితవాన్, రక్షించాడు. అనంతరం వానర శాఖాత పతితవాన్, వానర కోతి. శాఖాత, శాఖ అంటే కొమ్మ, చెట్టు కొమ్మ. శాఖాత పతితవాన్, పడిపోయింది. వానర పడిపోయాడు అన్నమాట. యాక్చువల్గా వానర అన్నది పుల్లింగం, అందుకని వానర పతితవాన్, పడ్డాడు. అనంతరం ఇదానీం తన కాలే, ఇదానీం తన కాలే అంటే ఈ రోజుల్లో. ఇదానీం తన కాలే ఛాత్రాః శిక్షకాత్ భీతాః నా భవంతి. ఇదానీం తన కాలే ఛాత్రాః, ఈ రోజుల్లో. ఛాత్రాః అంటే స్టూడెంట్స్, పిల్లలు. శిక్షకాత్ టీచర్ నుండి, శిక్షకాత్ భీతాః నా భవంతి, భయపడటం లేదు. నిజానికి భయపడకూడదు, టీచర్ల దగ్గర కూడా భయపడకూడదు. మన సందేహాలు భయం తీరి అడగాలి. సంస్కృత అనంతర వాక్యం అజః వ్యాఘ్రతః బిభ్యతి. అజః, అజః అంటే గోట్, మేక. అజః వ్యాఘ్రతః పులి వలన, తః అంటే వలన, నుండి. వ్యాఘ్రతః బిభ్యతి భయపడుతుంది. అనంతరం రామః రావణతః సీతాం రక్షితవాన్. రామః రావణతః రావణుడి నుండి, సీతాం సీతని, రక్షితవాన్ రక్షించాడు. ఇక్కడ ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వృక్షాత్ అన్నా వృక్షతః అన్నా పర్వాలేదు. అలాగే చెన్నై తః, బెంగళూరు తః అక్కడి నుండి, మధురానగరం తః. సో ఇలాగ తః అన్నా కూడా వృక్షాత్ అన్నా కూడా రెండు ఒకటే సమానంగానే ఉంటాయి. మనకి ఎక్కడ ఏది సులువుగా వాడుకోవడానికి వీలుగా ఉంటే అక్కడ అది వాడుకుంటే సరిపోతుంది. ఇవాల్టి ఇదానీం అహం సమాపయామి. ధన్యవాదాः. పునర్మిలామः. అస్తు. రామ్ రామ్. జయతు భారతం, జయతు సంస్కృతం.